మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఐక్యవేదిక వ్యవసాయ కూలీ సంఘాలు ఐక్యంగా రాబోయే రోజుల్లో కొన్ని ప్రధానమైనటువంటి డిమాండ్లు సాధించాలని ఎన్నికల ముందుగా ఏకాభిప్రాయానికి వచ్చాం. ఆ ఏకాభిప్రాయం కారణంగా రైతు కూలీలకి చిన్న సన్నకారు రైతులకు రోజువారీ వేతనము 400 రూపాయలతోటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కావాలి. 2, 182% ఉండేటటువంటి వ్యవసాయదారులు 182% మందిగా ఉండే చిన్న సన్నకారు మధ్యతరగతి రైతాంగానికి డాక్టర్ స్వామినాథన్ సిఫారసు చేసిన పద్ధతుల్లో కనీస పద్ధతులు నిర్ణయించాలి, కానీ చట్టబద్ధత. 3, కార్మికులకు సంబంధించినటువంటి అనేక చట్టాలను రద్దు చేసి కేవలం 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి వారు గొంతుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అవి ఆ శాస్త్రాలన్నింటినీ కూడా తిరిగి పునరుద్ధరించాలి. ఈ 4 లేబర్ కోడ్లని రద్దు చేయాలి. అట్లాగే దేశంలో ఉండేటువంటి మేధావుల్ని, నిజాన్ని మాట్లాడేవారిని, ప్రజలు మేలుకోలే వారిని, ప్రజలు మేలు చేయడంలో ప్రభుత్వం విఫలమైతే ప్రశ్నించేటటువంటి వారి మీద దుర్మార్గమైన ఉపా చట్టాలు, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్టులు, ఇంకా భయంకరమైనటువంటి తీవ్రమైనటువంటి చట్ట సవరణ చేసి సంవత్సరాల కాలం విచారణ లేకుండా జైళ్లలో నరకయాత్ర అనుభవించే విధంగా చేసి ప్రజలను భయభ్రాంతం చేస్తున్నటువంటి ఈ మోదీ ప్రభుత్వాన్ని కూలదోసి ఈ ప్రకారంగా ప్రజాహితమైనటువంటి రైతు, కూలీ, కార్మిక, మహిళ, యువత ఉపాధి విద్యలను తెప్పించేటటువంటి ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలని కోరుతూ బేటీ పడావో బేటీ బచావో అనేటువంటి మోదీ గారి నినాదంలో ఏమాత్రం నిజం లేదు. మోర్చా కార్మిక సంఘాల ఐక్యవేదిక, రైతు కూలీల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శనని నిర్వహించడం జరిగింది. మరి దేశంలో రాజ్యాంగాన్ని కాపాడాలి, దేశ భద్రతకి దేశ ప్రజలు తీసుకోవాల్సినటువంటి నిర్ణయం ఆసన్నమైంది. మరి ఈరోజు స్వామినాథన్ కమిషన్ ఏదైతే అమలు చేయమని కోరుతా ఉందో దానికి అనుగుణంగా రైతాంగ చట్టాలు చేయాలి, రైతులకి మద్దతు ధరని చట్టం చేయాలి. అలాగే రైతు కూలీలకి అన్ని రకాలుగా అసంఘటిత కార్మికులందరికీ కూడా మరి తీసుకురావాల్సినటువంటి వైద్యపరమైనటువంటి చర్యలు కానీ, మరి ఇన్సూరెన్స్లు కానీ, ఇవన్నీ కూడా వారికి కూడా వర్తింపజేయాలనేటువంటి ఏకైక లక్ష్యంతో, అలాగే రైతుకి గిట్టుబాటు ధర ఎన్ఆర్ఈజీఎస్ ఉపాధి హామీ పథకంలో ఇప్పుడు ఇస్తున్నటువంటి 200 రూపాయలు కాకుండా కనీస గిట్టుబాటు ధర రోజుకి 400 రూపాయలు వారికి ఇవ్వాలి అనేటువంటి ఆలోచనతో ఈరోజు సంయుక్త కిసాన్ మోర్చా రైతు సంఘ ఐక్యవేదులు కూడా ఈ నిరసన కార్యక్రమాన్ని పిలుపునిచ్చినాయి. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రకాశం జిల్లా కార్యదర్శి ఈ దేశ ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు సంయుక్త కిసాన్ మోర్చా కార్మిక సంఘాల ఐక్యవేదిక ప్రకాశం జిల్లా కమిటీల ఆధ్వర్యాన ఈరోజు కాగడాల ప్రదర్శన జరిగింది. దీని ఉద్దేశం, ఇప్పటికే మేము మా ఆర్గనైజేషన్స్ కార్మిక సంఘాల ఆధ్వర్యం ద్వారా ఇప్పటికి అనేక రూపాల్లో పోరాటాలు చేస్తూ వచ్చాం. ప్రధానంగా రైతులు పండించిన పంటకి స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం చట్టబద్ధత కల్పించాలి. అట్లాగే కేరళ తరహాలో రైతులకు రుణ విమోచన చట్టం తీసుకురావాలి. రైతులకి ఒకసారి పూర్తిగా రుణాలు రద్దు చేయాలి. అదేవిధంగా వ్యవసాయ కార్మికులకి ఉపాధి హామీ పథకం కింద రోజుకు 400 రూపాయలు ఇచ్చే విధంగా చట్టబద్ధత చేయాలి. ఇంకా కార్మికులకి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చారు, అవి రద్దు చేసి వాళ్ళ హక్కుల్ని మళ్ళీ మామూలుగా వాళ్ళ హక్కుల్ని వారు కల్పించాలని చెప్పి ఈ అంశాలతోటి ఈరోజు కాగడాల ప్రదర్శన జరిగింది. ఇవాళ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. వచ్చేసి ఈ ఎన్నికల్లో ఈ రాజకీయ పార్టీలకు మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మేము చేసేటువంటి సంయుక్త కిసాన్ మోర్చా కార్మిక సంఘాల యొక్క డిమాండ్స్ ని పరిశీలించి ఆమోదించి వాళ్ళని ఆదుకోవడానికి ఈ డిమాండ్స్ ని వాళ్ళ అజెండాలో
మేనిఫెస్టోలో పెట్టి తర్వాత వాటిని అధికారం వచ్చిన తర్వాత వాటిని అమలు జరపాలని చెప్పి ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్నాం.